హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దక్షిణ్ అకాడమీ. సో మన ఈరోజు గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకే, సో ఎందుకు ఈ ఎగ్జామ్ ఇంపార్టెంట్? మనం ఇప్పుడు ఆగస్ట్ అయిపోయింది, సో సెప్టెంబర్ ఫస్ట్ ఇవాళ. సో సెప్టెంబర్ ఫస్ట్ నుండి మనకి ఎగ్జామ్ వరకు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, సబ్జెక్ట్స్ ఎలా కవర్ చేసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము సెప్టెంబర్లో ఏం చేయాలి, అక్టోబర్లో ఏం చేయాలి, మ్యాక్సిమం ఏం చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది ఫిబ్రవరిలో మనకు మంచి గేట్ ర్యాంక్ రావడానికి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ గేట్ ఎగ్జామ్ ఎందుకు ఇంపార్టెంట్ మనకు అందరికీ తెలిసింది ఏంటి అంటే, మనకు ఎంటెక్ చేయాలి అనుకుంటే ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్లో మనకు నచ్చిన స్పెషలైజేషన్కి గేట్ ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ స్టేట్ యూనివర్సిటీస్లో కూడా ఎంటెక్ చేయొచ్చు, వీటికి పీజీ సెట్ రాసి మనం ఇది చేస్తే సరిపోతుంది. బట్ ఐఐటీస్లో ఎన్ఐటీస్లో మనం ఎంటెక్ చేయడం వల్ల చాలా మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. ఓకే, సో ఐఐటీస్లో స్ట్రక్చర్స్ వీటి చేయడం వల్ల ఏంటి అంటే, మీరు నాట్ ఓన్లీ ఇండియా, సో అదర్ కంట్రీస్లో ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ బాగుంది కాబట్టి ఆస్ట్రేలియా మెయిన్లీ గల్ఫ్ కంట్రీస్లో వీటిలో ఎక్కువగా ఎంటెక్ హోల్డర్స్ సెటిల్ అవ్వడానికి ఉంటుంది. ఓకే, సో మీరు ఒకవేళ ఇలా ఏదైనా ప్లాన్ చేసుకున్నారు ఎంటెక్ ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ అనుకుంటే గేట్ ర్యాంక్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొంతమందికి ఎంటెక్ అనేది ఉండదు, పిఎస్యూస్లో గేట్ ర్యాంక్ని బేస్ చేసుకొని జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు తెలుసు చాలా పిఎస్యూస్ గేట్ స్కోర్ని యూస్ చేసుకొని ఇంటర్వ్యూకి పిలుస్తాయి. ఓకే, సో ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూకి కాల్ లెటర్ మనకు రావాలి అంటే మనకు మంచి గేట్ స్కోర్ వచ్చి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్పిసిఐఎల్, ఎన్ఎండిసి, పవర్ గ్రిడ్, ఐఓసిఎల్, ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా, ఈఐఎల్, ఇవన్నీ కూడా మీకు వచ్చిన ఈ గేట్ స్కోర్తోనే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తాయి. ఇప్పుడు ఒకవేళ లాస్ట్ ఇయర్ అలా చూసామంటే మన కేటగిరీని బట్టి, లెవెల్ ఆఫ్ టఫ్నెస్ ఆఫ్ పేపర్ని బట్టి అలాగా మనకి 84 to 62 మధ్యలో డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ పిఎస్యూస్ ఇంటర్వ్యూస్కి కాల్ ఫర్ చేసాయి. ఓకే, సో అందులో కూడా మనకు ఈ గేట్ ర్యాంక్ అనేది గేట్ స్కోర్ అనేది ర్యాంక్ చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఒకవేళ మనకు ఎంటెక్ సీటు లేదు మన పిఎస్యూస్కి కూడా మనకు కట్ ఆఫ్ అంత కుదరలేదు అనుకుంటే మనకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అంటే ఇప్పుడు ఏడబ్ల్యూ, ఏఈ ఇలాంటి ఎగ్జామ్స్ జరుగుతాయి కదా. సో పాలిటెక్నిక్ లెక్చరర్, ఈ ఎగ్జామ్స్ అన్నింటికి మీరు కనుక గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉంటే మళ్ళీ సపరేట్గా ఈ ఎగ్జామ్స్కి ఏం సపరేట్ కూర్చొని ప్రిపేర్ అవ్వక్కర్లేదన్నమాట. మీరు ఏదైతే గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఉంటారో అదే నాలెడ్జ్తో ఈ ఎగ్జామ్స్ అన్నీ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. 2012లో గేట్ ఎగ్జామ్ రాశాను, 2013లో గేట్ ఎగ్జామ్ రాశాను. 2012లో గేట్ ఎగ్జామ్ February 13th జరిగింది, 2013లో January 20th జరిగింది. ఓకే, సో నేను పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2013 January 6th రాశాను. ఓకే, అంటే ఏంటి అంటే ఈ రెండు దీనికి మధ్యలో ఉంది చూడండి, 2013 January 6th రాశాను. బట్ నేను ఈ ఎగ్జామ్కి సపరేట్గా ఏం ప్రిపేర్ అయ్యింది లేదు. అప్పుడు డిసెంబర్లో నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఐఐటి రూర్కీలో, ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఉన్న ఈ నాలెడ్జ్ దీనికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను, దీనికి ప్రిపేర్ అవుతూ ఉన్నాను కాబట్టి ఈ నాలెడ్జ్తో వెళ్ళి నేను పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాశాను. సో పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసినప్పుడు మనకు తెలుసు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ పేపర్ ఓన్లీ జనరల్ స్టడీస్ ఉంటుంది, సెకండ్ పేపర్ మనకు సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఈ ఫస్ట్ పేపర్లో నాకు 69 మార్క్స్ వచ్చాయి. ఓకే, సో కట్ ఆఫ్ మనకు మినిమం ఎంత రావాలి అంటే 67 రావాలి. ఓకే, సో 67 మార్క్స్ అరౌండ్ అలా రావాలి. 40% ఆర్ 33% మార్క్స్ ఎంతో తీసుకుంటారు. సో నాకు 69 మార్క్స్ వచ్చాయి. ఓకే, ఈ సెకండ్ పేపర్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది నాకు తెలిసినంత వరకు
ఆ ఇయర్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో పాలిటెక్నిక్ లెక్చరర్స్‌గా సెలెక్ట్ అయిన వాళ్ళందరిలోకి లీస్ట్ మార్క్ ఇదే అయ్యుంటుంది. డెఫినెట్లీ మ్యాక్సిమం సెలెక్ట్ అయిన వాళ్ళకి, సెలెక్ట్ కాని వాళ్ళకి తక్కువ వచ్చి ఉండొచ్చు. బట్ ఆ ఇయర్ సెలెక్ట్ అయిన ఆ టోటల్ కంబైన్డ్ ఏపీ అండ్ తెలంగాణలో 149 మెంబర్స్కి లీస్ట్ మార్క్ ఈ జనరల్ స్టడీస్ పేపర్లో ఇదే అయి ఉంటుంది. బట్ సెకండ్ సివిల్ ఇంజనీరింగ్ పేపరు, ఇంటర్వ్యూ అన్నీ కలుపుకునేటప్పటికి కంబైన్డ్ ఏపీ అండ్ తెలంగాణలో నాకు ర్యాంక్ 1 వచ్చేసింది. ఓకే. సో ఎందువల్ల నేను ఈ దీంట్లో ఎంత తక్కువ వచ్చాయో ఈ సివిల్ ఇంజనీరింగ్లో అంత కవర్ చేసేసుకోగలిగాను. సో ఇంటర్వ్యూ కూడా కాన్సెప్ట్ మనకు క్లియర్గా ఉంది అంటే ఇంటర్వ్యూలో కూడా మంచి స్కోర్ వస్తుంది పర్సనాలిటీ టెస్ట్లో. ఓకే. సో ఈ ర్యాంక్ అనేది ఎందువల్ల వచ్చింది అంటే నేనేం సపరేట్గా ఈ ఏఈ కూర్చొని జనరల్ స్టడీస్ ఇవంతా చేసి ప్రీవియస్ ఇయర్స్ ఏపీపీఎస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి ఇవంతా ఏం లేదు. జస్ట్ ఎందువల్ల వచ్చింది అంటే నేను అంతకుముందు ఇయర్ గేట్కి అప్పుడు ఇయర్ 2 ఎగ్జామ్స్ సక్సెసివ్గా మనము రాస్తున్నాను. అప్పటి ఆ గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్తోనే నేను ఈ స్టేట్ సర్వీస్ ఎగ్జామ్ మంచిగా రాయగలిగాను. ఓకే. ఎందుకు ఇది స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే మీరు ఇప్పుడు గేట్ ఎగ్జామ్ అంటే ఓన్లీ మనము ఈ గేట్ ఎగ్జామ్ రాయడానికే లేదా ఎంటెక్ జాయిన్ అవ్వడానికే పిఎస్యూసే అని అనుకోకండి. మీరు ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్ రాయాలి అన్నా కూడా నెక్స్ట్ ఒక 3-4 ఇయర్స్ వరకు మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు అన్నా కూడా మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే ఈ గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్తోనే మీరు రాసేయచ్చు అనేది నేను చెప్తోంది. ఓకే. సో ఈ స్టేట్ పిఎస్యూస్ ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్కి కూడా మనకి ఈ గేట్ ప్రిపరేషన్ అనేది మనం ఒకవేళ ఇన్ కేస్ సపరేట్ ఎగ్జామ్ ఇవ్వాల్సి వచ్చినా కూడా వీటికి మనం ఈ గేట్ ఎగ్జామ్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇంటర్వ్యూస్లో పర్సనాలిటీ టెస్ట్లో కూడా మీ గేట్ ర్యాంక్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఓకే. మీరు ఏదన్నా ఇంటర్వ్యూకి వీటికి వెళ్ళినప్పుడు కూడా సివిల్ ఇంజనీరింగ్ వీటిలో మీ రెజ్యూమేలో నాట్ ఓన్లీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ ఫ్యూచర్లో మీరు మీ రెజ్యూమేలో యాడ్ చేసుకోవాలన్నా కూడా మనకి గేట్ ర్యాంక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఈవెన్ దో ఈ 2 మనకు మిస్ అయ్యాయి అనుకున్నా కూడా. ఓకే. సో నెక్స్ట్ గేట్ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఎంటెక్ జాబ్స్ అలానే కాదు, పిహెచ్డి ఎంట్రన్స్కి కూడా మనకు గేట్ స్కోర్ తీసుకుంటారు. ఓకే. సో మనకి ఇప్పుడు మన స్టేట్లో ఏపీలో ఏంటి అంటే మనకు ఆర్సెట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే. రీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి జరుగుతుంది. దీన్ని ర్యాంక్ బేస్ చేసుకొని మనకి ఇప్పుడు ఈ పిహెచ్డి అడ్మిషన్స్ అనేది ఇస్తున్నారు. ఈ పిహెచ్డి అడ్మిషన్స్కి మనకు ఆర్సెట్ లేకపోయినా కూడా ఈ పిహెచ్డి ఎంట్రన్స్ యూనివర్సిటీస్ గేట్ ర్యాంక్తో కూడా ఇది చేసుకుంటారు అన్నమాట. మీకు ఇక్కడ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2019లో ఆర్సెట్ ఎగ్జామ్ రాశాను ఫర్ పిహెచ్డి ఎంట్రన్స్. ఓకే. సో 2019లో ఈ గేట్ స్కోర్తో నాకు పిహెచ్డి ఎంట్రన్స్ ఇస్తారనేది అప్పటికి తెలీదు. సో ఏ ఎగ్జామ్ రాశాను అంటే ఆర్సెట్ ఎగ్జామ్ రాశాను. లక్కీగా ఇక్కడ కూడా ఆర్సెట్లో కూడా ఇదేం కొంచెం ప్రిపేర్ అవ్వకపోయినా కూడా అప్పుడు సపరేట్ అయిపోయింది. ఏపీ స్టేట్లో ఆర్సెట్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ వరకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఓకే. స్టేట్లో. బట్ నేను మళ్ళీ ఇంటర్వ్యూ కూడా తీసుకోవాలి కదా. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పుడు తెలిసింది ఏంటి అంటే ఫస్ట్ గేట్ స్కోర్ కార్డ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ రండి అని చెప్పారనమాట. ఓకే. సో గేట్ వీళ్ళందరికీ ఇంటర్వ్యూలు చేసేసిన ఆ తర్వాత ఆర్సెట్ క్వాలిఫై అయ్యి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ చేశారు. సో ఆబ్వియస్గా గేట్ స్కోర్ వెయిటేజ్, మళ్ళీ ఆర్సెట్ వెయిటేజ్, తర్వాత ఇంటర్వ్యూ వెయిటేజ్ అన్నీ కలుపుకొని సీట్స్ అయితే అలాట్ చేశారు. సో ఏంటి అంటే మనకు గేట్ ఎగ్జామ్కి కూడా పిహెచ్డి అడ్మిషన్స్ కూడా గేట్ స్కోర్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. సో మొత్తానికి ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే గేట్ ఎగ్జామ్కి మీరు క్లియర్గా ఒక స్ట్రాటజీతో మీరు ప్రిపేర్ అయ్యారు అంటే డెఫినెట్లీ లైఫ్లో సెటిల్ అవ్వడం అయితే అంటే ఏదో ఒక జాబ్లో సెటిల్ అవ్వడం అయితే గ్యారెంటీ. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ గేట్ ఎగ్జామ్లో జనరల్ ఇన్ఫర్మేషన్ ఇది మ్యాక్సిమం మనకు తెలిసే ఉంటుంది. బట్ క్విక్గా రివైజ్ చేస్తున్నాను. మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో రాయాలి. డ్యూరేషన్ ఎన్ని అవర్స్? 3 అవర్స్ ఉంటుంది. మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది. తర్వాత
వెయిటేజ్ ఎంత అంటే జనరల్ యాప్టిట్యూడ్కి 15 మార్క్స్ ఉంటుంది, మ్యాథ్స్ 13 మార్క్స్, సివిల్ ఇంజనీరింగ్ 72 మార్క్స్. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఈసారి ఐఐటి రూర్కి కండక్ట్ చేస్తుంది కదా, దీని నుండే మనం తీసుకుంది. ఓకే, సో మ్యాథమెటిక్స్ 13 మార్క్స్, సివిల్ ఇంజనీరింగ్ 72. సో ఇప్పుడు మనం ఇది చూసినట్టయితే మ్యాథ్స్ జనరల్ యాప్టిట్యూడ్ కలిపే మనకు 28 మార్క్స్ వస్తుంది. ఓకే, సో ఇది కనుక మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అంటే సివిల్ ఇంజనీరింగ్లో మనకు మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైనా ఒక 4-5లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అంటే క్వాలిఫైయింగ్ వీటి వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ర్యాంక్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ 72 మార్క్స్లో కూడా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవాలి. ఓకే, సో మనకు 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటేంటి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్. సో సివిల్ ఇంజనీరింగ్లో మనకు 25th క్వశ్చన్ వరకు 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 26th నుండి 2 మార్క్స్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. నెగిటివ్ మార్క్ ఎలా తీసుకుంటారు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అయితే, అంటే 4 ఆప్షన్స్లో మీరు ఒకే ఆప్షన్ పిక్ చేసుకోవాలి. అలాంటి క్వశ్చన్లో అయితే మనకు 1/3 ఆఫ్ ద మార్క్ నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఇది 1 మార్కర్ క్వశ్చన్ అయితే. ఓకే, సో అదే 2 మార్కర్ క్వశ్చన్లో అయితే 2/3 మార్క్స్ మనకు నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. గేట్లో 2013 నుండి, అంతకుముందు లేదు బట్ 2013 నుండి ఎప్పుడైతే మనకి ఈ ఆన్లైన్ సిబిటి ఇంట్రడ్యూస్ చేశారో 2013లో, అంతకుముందు 2012 వరకు నార్మల్గా మనము బబ్లింగ్ ఇలా చేసుకునే వాళ్ళం ఓఎంఆర్లో. సో 2013లో సిబిటి ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుండి న్యూమరికల్ ఆన్సర్ టైప్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. న్యూమరికల్ ఆన్సర్ టైప్ అంటే ఏంటి, క్వశ్చన్ అంతా ఇస్తారు, ఆప్షన్స్ ఏముండదు, ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా ఇస్తారు. ఓకే, ఈ బ్లాంక్లో మనము ఆన్సర్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సపోజ్ 2.32 అనేది ఆన్సర్ అనుకోండి, మనం ఈ బ్లాంక్లో ఆన్సర్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. వీటికి నెగటివ్ మార్క్ ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఎవరో 2.3 టైప్ చేశారు, దీనికేం నెగటివ్ మార్క్ అనేది ఉండదు. ఇంకొకటి మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అనేవి కూడా ఉంటాయి. మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో 4కి ఒకటే మనం సెలెక్ట్ చేసుకుంటాం గేట్ ఎగ్జామ్లో. మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే 2 or 3 ఆప్షన్స్ కూడా రైట్ అయి ఉంటాయి, అన్నీ పిక్ చేసుకోవాలి. ఓకే, ఒకటే కాదు, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్లో 2 ఆప్షన్స్ రైట్ అయి ఉండొచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్ రైట్ అయి ఉండొచ్చు, అవన్నీ కూడా మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్ మోటో ఆఫ్ ద టెస్ట్ అంటే మనం ఇచ్చే ఈ గేట్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు ఏం టెస్ట్ చేస్తారు అనేది ఇది కూడా వెబ్సైట్లోనే మెన్షన్ చేశారు. రికాల్, కాంప్రిహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్ అండ్ సింథసిస్ టెస్ట్ చేస్తాము అని ఉంది. ఇవి మనకి ఎలా టెస్ట్ చేస్తారు, క్వశ్చన్స్ నుండే టెస్ట్ చేయాలి, ఇంకా వేరే ఛాన్స్ లేదు. సో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అంటే, కొన్ని క్వశ్చన్స్ మీ రీకాలింగ్ కెపాసిటీని టెస్ట్ చేసేటట్టు, కొన్ని కాంప్రిహెన్షన్, కొన్ని అప్లికేషన్, ఇలాగా ఇవి టెస్ట్ చేసేటట్టు ఉంటాయి. సో ఫస్ట్ రికాల్ అంటే ఏంటి, సింపుల్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, మనము జస్ట్ ఈ ఫార్ములాని లేదు అంటే ఏదైనా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తారు. సో వీటిని మనం సింపుల్గా రికాల్ చేయగలిగితే సరిపోతుంది. కాంప్రిహెన్షన్ అంటే ఏంటి, కాంప్రిహెన్షన్ అంటే అండర్స్టాండింగ్ అండర్లయింగ్ మీనింగ్ అని వస్తుంది కదా. ఓకే, సో కొంచెం డీప్గా అసలు క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, అసలు ఎలా మనం ప్రొసీడ్ అవ్వాలి అనేది, ఇంటర్నల్ మీనింగ్ ఏంటి అనేది మనం తెలుసుకొని అప్లై చేయగలిగిన ఇది కాంప్రిహెన్షన్. అప్లికేషన్ అంటే ఏంటి, ఇవి కూడా ఏంటి అంటే 2 to 3 ఫార్ములా ఇంటర్ కనెక్ట్ చేసుకొని ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన డేటాని మనం ఎలా అప్లై చేయగలుగుతున్నాము, లేదు అంటే ఇప్పుడు ఏదైనా ఒక మ్యాథమెటికల్ దీనికి, ఇప్పుడు మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇవి అప్లై చేసుకుంటాం, ఫ్లూయిడ్ మెకానిక్స్కి మ్యాథమెటికల్ ఫార్ములా అప్లై చేసుకుంటాం కదా, అలాంటి దీంట్లో. ఓకే, సో ఇవన్నీ అప్లికేషన్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటి, అనాలిసిస్ అండ్ సింథసిస్. అనాలిసిస్ అంటే ఏంటి, ఏదైనా మనకు ఒక మ్యాటర్ ఇచ్చినప్పుడు దాన్ని బ్రేక్ డౌన్ చేసి వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది ఇంటర్ఫేర్ చేయగలిగితే దాన్ని అనాలిసిస్ అంటాం. అదే సింథసిస్ అంటే ఏంటి, దీనికి కంప్లీట్గా డిఫరెంట్. సింథసిస్ అంటే ఏంటి, వాళ్ళు మనకు బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ ఇస్తారు, దాని నుండి దాని నుండి మనం థియరీ బిల్డప్ చేయగలిగితే దాన్ని సింథసిస్ అంటాం కదా. సో మనకు ఇవన్నీ టెస్ట్ చేయడానికి క్వశ్చన్స్ ద్వారానే టెస్ట్ చేస్తారు. మొత్తానికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే,
అన్నీ ప్రాబ్లమాటిక్ మనము ఇంటర్ కనెక్ట్ చేసుకొని చేసే ప్రాబ్లమ్సే రావు. కొన్ని డైరెక్ట్‌గా ఫార్ములా గుర్తుపట్టేవి లేదంటే ఫ్యాక్ట్ బేస్డ్ క్వెషన్స్ వస్తాయి. ఓకే. కొన్ని అప్లికేషన్ ఓరియెంటెడ్ క్వెషన్స్ వస్తాయి. కొన్ని మనమే ఏం అడుగుతున్నారు అనేది ఇంటర్ఫేర్ చేసుకొని బ్రేక్ డౌన్ చేసుకొని తర్వాత ఇంటర్ కనెక్ట్ చేసుకొని చేయాల్సిన క్వెషన్స్ వస్తాయి. ఇవన్నీ మనం ఇది చేయాలి అంటే ఈ ఎబిలిటీస్ అన్ని డెవలప్ చేసుకోవాలి ఎగ్జామ్ ముందే. ఓకే. త్వరగా ఎలా రికాల్ చేసుకోవాలి, ఇచ్చిన క్వెషన్లో స్టెప్ వైజ్ ఎలా బ్రేక్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ఎగ్జామ్ ముందు అంటే ఎగ్జామ్కి మనం వెళ్ళే ముందే థరోగా ప్రిపేర్ అయ్యేసి ఉండాలి. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే ఏది బెస్ట్ స్ట్రాటజీ అనేది ఉండదు. బట్ మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ఏంటి, ప్రిపరేషన్ మీరు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి, ఎలా ఎండ్ చేసుకోవాలి అనేదే స్ట్రాటజీ అంటే. ఓకే. సో మీరు టైం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇదే స్ట్రాటజీ అంటే. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కళ్ళు ఒకళ్ళ ప్రిపేర్ అవుతారు. అందరూ సేమ్ స్ట్రాటజీని ప్రిపేర్ కాలేరు. ఓకే. కొంతమంది తక్కువ టైంలో ఎక్కువ చదువుకుంటారు. కొంతమంది బ్రేక్స్ తీసుకుంటూ ఎక్కువ టైంలో తక్కువ సిలబస్ కవర్ చేసుకుంటారు. సో సేమ్ స్ట్రాటజీ అనేది ఎవరికి వర్కౌట్ అవ్వదు. సో నేను ఇప్పుడు ఏంటంటే బ్రాడ్ స్ట్రాటజీ ఒకటి వర్కౌట్ అయ్యేది ఇస్తాను. మీరు దానికి ఏది మోడిఫికేషన్స్ చేసుకుంటాము అంటే దాన్ని కంటిన్యూ చేసుకోండి. ఓకే. సో బట్ ఏంటి అంటే నాకు వర్కౌట్ అయ్యింది, ఇంకా చాలామందికి వర్కౌట్ అయ్యింది చెప్తాను. ఇప్పుడు కవరేజ్ ఆఫ్ సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు సబ్జెక్ట్ వైజు వెయిటేజ్ అనేది వేరీ అవుతుంది. గేట్ ఎగ్జామ్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అన్ని సబ్జెక్ట్స్ ఒకే మార్క్స్ రావు. ఓకే. ఆల్ సబ్జెక్ట్స్ డు నాట్ క్యారీ ఈక్వల్ వెయిటేజ్. ఇది మనకు ప్రిపరేషన్లో బాగా గుర్తుండాలి. అంటే నేను సర్వేయింగ్కి ఎంత టైం ఇస్తానో జియో టెక్నాలజీకి కూడా అంతే టైం ఇస్తాను అంటే అది వర్కౌట్ కాదు. ఓకే. సో ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే సర్వే జియో టెక్నాలజీ రెండు మనం ఎక్స్పర్ట్స్ అయిపోయి మనకు బోల్డ్ అంత టైం ఉండి మనం అన్నీ ఆన్సర్ చేయగలిగినప్పుడు ఓకే మన ఇష్టం వచ్చినట్టు డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ప్రిపరేషన్ ఏమీ స్టార్ట్ చేయకుండా నేను ఫస్ట్ సర్వేయింగ్ స్టార్ట్ చేసేసి 1 month క్లియర్గా దీనిలో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా నేను రాసేలాగా ప్రిపేర్ అవుతాను అని కాకుండా మనకు తెలిసింది ఏంటి, ఇప్పుడు జియో టెక్నాలజీకి వెయిటేజ్ ఎక్కువ కాబట్టి మీకున్న టైంలో 3/4 టైం మీరు జియో టెక్నాలజీకి ఇస్తే 1/4 టైం మాత్రమే మనం సర్వేయింగ్కి ఇవ్వాలి. ఓకే. అప్పుడే మనకు సర్వేయింగ్లో ఒక 1 mark క్వశ్చన్ లాస్ అయినా కూడా ఇక్కడ జియో టెక్నాలజీలో ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ర్యాంక్ పైన మనకు ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. సో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసి వెయిటేజ్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ గేట్ ఎగ్జామ్కి మాత్రం అది చాలా ఇంపార్టెంట్. వెయిటేజ్ ఆఫ్ ఈచ్ సబ్జెక్ట్. మనకు మ్యాథ్స్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు, మనకు మ్యాథ్స్ నుండి కంపల్సరీగా 13 questions వస్తాయి. సో మ్యాథ్స్ని నెగ్లెక్ట్ చేస్తే అయిపోయింది అక్కడికి. ఐఐటి లేదు, పిఎస్యు లేదు. సో మిగతా సబ్జెక్ట్స్లో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఖచ్చితంగా ఏదో ఒక టఫ్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేము. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్కి 79 marks ఇంటర్వ్యూకి పిలవడానికి కట్ ఆఫ్ మార్క్స్ 100కి. అంటే ఎంత, ఒక 21 marks లెస్ అనుకోండి. ఇంకా ఏదో ఎన్బిసిసి వాటికైతే 84 marks. అంటే 100కి ఎంత మార్క్స్, 16 marks మాత్రమే లాస్ అయ్యే ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. మీరు మ్యాథ్స్ కనుక నెగ్లెక్ట్ చేశారంటే 13 marks ఇక్కడే పోతే రిమైనింగ్ అంతా కూడా చాలా వరకు మనకు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మనకు ఒక 10 marks వెళ్ళాయి అంటే 23 marks ఇక్కడే వెళ్ళిపోయింది. 23 marks కాదు, ఇంకా 2 marks తీసుకుంటే ఇంకా ఎక్కువ అయిపోయి ఒక 30 to 35 marks మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేస్తే పోతాయి. అయిపోయింది, ఇంకా ర్యాంకు లేదు. ఓకే. పిఎస్యు లేదు. సో ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే మ్యాథ్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. సో మ్యాథ్స్ తర్వాత మన కోర్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ని 2 రకాలుగా డివైడ్ చేసుకోండి. అంటే ఎలా డివైడ్ చేసుకోవాలి, సో మెయిన్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ ఒకవైపు నోట్ చేసుకోండి. అంటే ఎలాగా, జియో టెక్నాలజీ, ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే. సో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్,
తర్వాత ఇంకా మెయిన్ ఇంకా ఎక్కువగా ఎందు నుండి అడుగుతారు, ఒకవేళ డీసీఎస్ కూడా ఇటువైపే వేసుకున్నారు అంటే స్టీల్ స్ట్రక్చర్స్, ఇవి మెయిన్ సబ్జెక్ట్స్గా వేసుకున్నారు అంటే ఇరిగేషన్ ఇంజనీరింగ్, తర్వాత మనకు సర్వేయింగ్ అంటే ట్రాన్స్పోర్టేషన్, ఓకే. తర్వాత సిపిఎం ఇది కూడా ఉంది కదా, సిపిఎం రిలేటెడ్ సబ్జెక్ట్స్. ట్రాన్స్పోర్టేషన్లోనే హైవేస్ అండ్ రైల్వేస్ అన్నీ కూడా ఇక్కడే వేసేసుకోండి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో. తర్వాత సిపిఎం ఈ సబ్జెక్ట్స్ తర్వాత ఇంకా కొంచెం మైనర్ ఇవేవి ఉన్నాయి అవన్నీ నోట్ చేసుకొని, సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఇలాగ మనం డివైడ్ చేసుకుంటే తెలుస్తుంది. ఇవన్నీ నెగ్లెక్ట్ చేయాలి అని కాదు, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని, అంతే. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఓకే. వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇవి కూడా కవర్ చేసుకోవాలి, ఓకే. సో బట్ ఫస్ట్ మనం ఈ సబ్జెక్ట్స్ ఎక్కువ ఇంపార్టెన్స్తో ఈ సబ్జెక్ట్స్ అనేది థరోగా ఉండాలి. ఇప్పుడు స్ట్రక్చర్ అనాలిసిస్ ఉంది, సో ఈ స్ట్రక్చర్ అనాలిసిస్ కూడా అట్లీస్ట్ మనము డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కనుక్కోవడము, ఇలాంటి సింపుల్ ఈ క్యాస్టిగ్లియానస్ థీరమ్ ఇలాంటివి, మ్యాక్స్వెల్స్ ఇలాంటివి ఐడెంటిఫై చేసేలాగా అయినా చూసుకోవాలి ఖచ్చితంగా. ఏ సబ్జెక్టు వదిలేయకూడదు, బట్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఓకే. సో ఇప్పుడు టైం అనేది ఎలా అలాట్ చేసుకుంటారు అంటే డైలీ ఖచ్చితంగా మ్యాథ్స్ పెట్టుకోండి. కోర్ సబ్జెక్ట్స్ మన సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చదివేసిన తర్వాత నేను మ్యాథ్స్ స్టార్ట్ చేస్తాను అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే అవి మనము కంప్లీట్ చేసేది లేదు, ఎగ్జామ్ వరకు సాగుతూనే ఉంటాయి. సో అప్పుడు మ్యాథ్స్ స్టార్ట్ చేసేది ఉండదు, ఓకే. సో మనము ఏంటి అంటే మ్యాథ్స్ అనేది ఇప్పుడు మీరు ఏ రోజు అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో, అంటే ఇవాళ మనం 1 సెప్టెంబర్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మ్యాథ్స్ ఈ రోజు నుండే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఇంక్లూడ్ అయ్యి ఉండాలి, ఓకే. సో మ్యాథ్స్కి డైలీ అట్లీస్ట్ 1 అవర్ అన్నా ఇవ్వండి, మీకు ఒక 2 మంత్స్లో నీట్గా మ్యాథ్స్ కవర్ అయిపోతుంది. ఏదో ఒక టైంలో ఖచ్చితంగా పెట్టుకోండి. మీరు స్టార్ట్ చేస్తారు నైట్, మీరు లాస్ట్ ఇంకా ఎండ్ చేసే ముందు, ఇప్పుడు మీరు 9 to 10కి పడుకుంటారనుకోండి, 9 to 10 మ్యాథ్స్ చేయాలి. లేదా ఎర్లీ మార్నింగ్ మీరు ఒక 5కో 4కో లెగుస్తారనుకోండి, ఎర్లీ మార్నింగ్ 4 to 5 మ్యాథ్స్ చేయాలి. ఇలాగా అట్లీస్ట్ 1 అవర్ మీరు మ్యాథ్స్కి పెట్టుకోండి. రిమైనింగ్ ఒక 5 అవర్స్ మీరు చదువుతున్నారు అంటే రిమైనింగ్ దీంట్లో ఒక 2 సివిల్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్స్ తీసుకోండి, 3 అవర్స్ ఒక మెయిన్ సబ్జెక్ట్ తీసుకోండి, 1 అవర్ ఒకటి మీరు కొంచెం తక్కువ వెయిటేజ్ ఇచ్చినా సరిపోతుంది అలాంటి సబ్జెక్ట్ తీసుకోండి. అంటే మీరు 3 అవర్స్ జియో టెక్నాలజీ చేశారు అంటే 1 అవర్ దీనికి ఏదైనా ఆపోజిట్ సబ్జెక్ట్ ఒక ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఇలాంటిది ఒక 1 అవర్ చదువుకోండి, ఓకే. సో ఈ కాంబినేషన్లో చదవడం వల్ల ఒకటేంటి అంటే సైకలాజికల్ ఫీలింగ్, మనం ఒక సబ్జెక్టే కవర్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ ఉండదు, ప్యారలల్గా 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మనము దేనికి ఇవ్వాల్సిన వెయిటేజ్ దానికి ఇస్తున్నాం. మనం జియో టెక్నాలజీ 3 అవర్స్ చేస్తున్నాము, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అయ్యి 1 అవర్ చేసుకుంటున్నాం, ఓకే. సో ఇప్పుడు హైడ్రాలజీ ఉంది, సో ఒక స్ట్రక్చర్స్ ఒక నాన్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్తో ఒక హైడ్రాలజీ ఇది తీసుకోవచ్చు, ఓకే. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ప్లస్ హైడ్రాలజీ ఇది ఒక 3 అవర్స్ తీసుకునేటప్పుడు మనం హైడ్రాలజీ అనేది ఒక 1 అవర్ తీసుకోవచ్చు. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనకు ఒక 1 మంత్ అలాగా మనం స్టార్ట్ చేసేటప్పుడు ప్రిపరేషన్ బాగా మోటివేషన్తో బాగా స్టార్ట్ చేస్తాం, ఖచ్చితంగా ఒక ర్యాంక్ నాదే అని. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే మనం చదవలేకపోతున్నట్టు, పక్కన వాళ్ళు మనకంటే ఎక్కువ చదివేస్తున్నట్టు, నేను చదువుతున్న ఈ చదువు అనేది సరిపోతుందా లేదా ర్యాంక్ రావడానికి, ఇలాంటి చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మన మైండ్లో స్టార్ట్ అవుతాయి, ఓకే. సో అలాంటప్పుడు ఏంటి అంటే మనకి ఎక్కువ సబ్జెక్ట్స్ ఆల్రెడీ కవర్ చేసేసాము అన్న ఫీలింగ్ వస్తే కొంచెం పాజిటివ్గా ప్రిపరేషన్ అలానే కంటిన్యూ చేస్తాం. అందులోనూ మెయిన్ సబ్జెక్ట్స్ అనేవి క్లియర్ అయిపోతున్నాయి అన్న ఇది వస్తే మనకు ర్యాంక్ వస్తుంది అన్న గ్యారంటీ కూడా మనకు డెవలప్ అవుతూ వస్తుంది. సో ఇది మీ ఇష్టం, అది ఒకళ్ళు ఫిక్స్ చేసి లేదంటే ఇంకొకటి నాకు వర్కౌట్ అయింది పక్కన వాళ్ళకి వర్కౌట్ అవ్వాలని కాదు. రోజుకప్పుడు మనం 3 సబ్జెక్ట్స్ చదువుతాం. మ్యాథ్స్ ఒకటి ఇంపార్టెంట్, సివిల్ ఇంజనీరింగ్ నేను ఇలాగ డివైడ్ చేయకూడదు, డిఫరెన్షియేట్ చేయకూడదు, బట్ ఎందుకంటే ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నాను. తర్వాత తక్కువ వెయిటేజ్ ఉన్న సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఒకటి. సో మినిమం ఖచ్చితంగా మనం 5 అవర్స్ చదవాలి, ఓకే. 5 అవర్స్ క్వాలిటీ టైంతోనే చదవాలి. అంటే
ఇది ఒకసారి 1 అవర్, ఇది 3 అవర్స్ వేసుకో. అంటే ఎలాగా అంటే మనం ఫైనల్ ఇయర్లో ఉంటాం, మనకంతా ఫెమ్ తర్వాత బ్రిడ్జ్ ఇంజనీరింగ్ ఇలాంటి ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. బుక్ ఒకటి గేట్ బుక్ కింద పెట్టి టేబుల్ పైన దీనిపైన బ్రిడ్జ్ ఇంజనీరింగ్ పెట్టి మధ్య మధ్యలో ఇలా పైకెత్తి ఆన్సర్ చూసి క్వశ్చన్ చదువుకొని ఇలా కాదు. ఇలా కూడా ఇలా చదివింది కౌంట్లోకి తీసుకోకుండా క్వాలిటీ, ఓకే, క్వాలిటీగా మనం 5 అవర్స్ మినిమం చదవాలి. ఓకే, ఇవన్నీ మళ్ళీ తర్వాత. నెక్స్ట్ ఎవ్రీ సండే మాక్ టెస్ట్ రాయండి. అది మీరు ఏ రోజైతే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామో ఆ వీక్ నుండే స్టార్ట్ అయిపోవాలి మాక్ టెస్ట్లు రాయడం. మనం అనుకుంటాం నేను ప్రీవియస్ ఇయర్స్ గేట్ బుక్స్ ఇలాంటివి తీసేసుకుంటాం, లేదంటే మనకు ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ ఇవి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ దొరుకుతాయి. సో బిట్స్ ప్రాక్టీస్ చేయడం వేరు, మాక్ టెస్ట్లు రాయడం వేరు. ఈ రెండు సేమ్ అని ఎప్పుడూ అనుకోకూడదు. ఓకే, బిట్స్ ప్రాక్టీస్ అనేది మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనే దాన్ని చెప్తుంది. మన ప్రిపరేషన్ స్ట్రాటజీ మన ఇది సరిపోతుందా, లేకపోతే ఇంకా మన ప్రిపరేషన్ ఏదన్నా మార్చుకోవాలా అనేది ఈ బిట్స్ ప్రాక్టీస్తో మనకు తెలుస్తుంది. ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి, ఏ ఏరియాస్ పైన ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి, ఇంకా అలాంటిది. మాక్ టెస్ట్ ఏంటి అంటే మనకు ఎగ్జామ్ స్ట్రాటజీని నేర్పిస్తుంది. రెండు వేరు. మాక్ టెస్ట్ ఏం చెప్తుంది అంటే ఎగ్జామ్ ఇప్పుడు మనకు ఒక 3 అవర్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, మనము ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఎంతసేపట్లో ఫినిష్ చేయాలి ఆ జనరల్ యాప్టిట్యూడ్ అవి. తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 1 మార్క్ క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఏ టైంలో కవర్ అయిపోవాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్ అట్లీస్ట్ ఓకే మ్యాక్సిమం ఎప్పటికి కవర్ అయిపోతే నేను అట్లీస్ట్ లాస్ట్ 1 అవర్ 1.5 అవర్ లేదంటే లాస్ట్ ఖచ్చితంగా ఒక 2 అవర్స్ మనం ఈ 2 మార్క్స్ క్వశ్చన్కి ఉండేటట్టు చూసుకోవాలి. జనరల్గా అందరూ ఏంటంటే లాస్ట్ 1 అవర్లో ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసి, ఎందుకంటే పెద్ద పెద్ద ఫార్ములాలు క్యాలిక్యులేషన్స్ అంతా ఉండవు. ఈ 1 మార్క్లో మ్యాక్సిమం రీకాల్ క్వశ్చన్సే ఇస్తారు. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్నీ మనం 1 అవర్లో కంప్లీట్ చేసుకొని మనం లాస్ట్ 2 అవర్స్ అయినా ఈ 35th క్వశ్చన్ నుండి మనం ఇది సాల్వ్ చేయడానికి పెట్టుకోవాలి. సో ఇది కూడా ఫిక్స్ చేసుకోవడానికి లేదు, ఇది కూడా మీ స్ట్రెంగ్స్ పైన డిపెండ్ అవుతుంది. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఈ మాక్ టెస్ట్లు రాసినప్పుడు మాత్రమే మనకి ఈ ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది వస్తుంది. ఓకే, ఏ క్వశ్చన్కి ఎంత టైం అలాకేట్ చేసుకోవాలి, లేదు అంటే మనం చదివేసి ఉంటాం, రోజుకు 5 అవర్స్ పీవైక్యూస్ అన్నీ సాల్వ్ చేసేసి ఉంటాం, మనకు అన్నీ తెలుస్తాయి, టకటక చేసేయడం అన్నీ. లాస్ట్ 3rd అవర్లో అంటే ఇంకా ఎగ్జామ్ స్టాప్ అయిపోతుంది, లాస్ట్ 5 మినిట్స్ ఉంది అన్నప్పుడు మీకు ఇంకొక 5 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట చేయాల్సింది. ఓకే, ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది మనకు లేదంటే అయిపోయింది, అక్కడికి గేమ్ ఎండ్. ఓకే, సో మనం ఇన్ టైమ్ ఎగ్జామ్ రాయడము, ఆ తర్వాత ఇన్ టైంలో ఎగ్జామ్ ఫినిష్ చేయడమే కాకుండా ఎన్ని రౌండ్స్లో మనం ఎగ్జామ్ రాయాలి అనేది కూడా ఈ మాక్ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది. ఎన్ని రౌండ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఇలాగా పెట్టుకుంటాం ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇది కూడా మీలో చాలామందికి ఐడియా ఉంటుంది. మనం యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఫస్ట్ ఏంటి మనకు అన్నీ తెలిసిన క్వశ్చన్స్ రాసేయడం, సెకండ్ ఏంటి అంటే కొంచెం డౌట్ఫుల్ క్వశ్చన్స్ ఇది చేయడం, థర్డ్ ఏంటి అంటే అసలు మనకు అన్నోన్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయి అసలు అప్పటి వరకు చూడనివన్నా మనకున్న నాలెడ్జ్తో ఏదన్నా మనము డెసిఫర్ చేయగలమా అనేది చూసుకోవడం ఈ 3rd రౌండ్లో. సో మనం ఎగ్జామ్ మొత్తానికి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రాబ్లం చేసి 3 అవర్స్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ నాకు అసలు కనీసం లుక్ బ్యాక్ వేయడానికి కూడా లేదు అనే కంప్లైంట్స్ రాకుండా మనకు ఈ మాక్ టెస్ట్లు అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే, మనము ఈ లాస్ట్ 3 అవర్స్ చేశాను, లాస్ట్ ఎలాగో అలాగా పేపర్ కంప్లీట్ చేశాను అని మాత్రమే ఉండకూడదు. మనం కొన్ని క్వశ్చన్స్ మార్క్ ఫర్ రివ్యూ కూడా పెట్టుకుంటాం. ఓకే, ఈ మార్క్ ఫర్ రివ్యూ కూడా మళ్ళీ వచ్చి చూసేంత టైం ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ నుండే మాక్ టెస్ట్లు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మాక్ టెస్ట్లు కూడా మనకు 2 టైప్స్గా అవైలబిలిటీలో ఉంటాయి. మీరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇది తీసుకున్నా కూడా, ఒకటి సెక్షనల్ టెస్ట్ అంటే ఇవి సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, ఓన్లీ జియో టెక్నాలజీ క్వశ్చన్స్, ఓన్లీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ ఇలాగా. మీరు జియో టెక్నాలజీ ప్రిపేర్ అవుతున్నారనుకోండి, మీరు ఒక 2 వీక్స్ పెట్టుకున్నారు జియో టెక్నాలజీ ప్రిపేర్ అవ్వడానికి. ఓకే, ఈ 2 వీక్స్ మీరు జియో టెక్నాలజీ మాక్ టెస్ట్ రాసేయాలి. జియో టెక్నాలజీ మాక్ టెస్ట్లు కంప్లీట్ అయిపోవాలి, మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోవాలి, జియో టెక్నాలజీ సెక్షనల్ టెస్ట్ కంప్లీట్ అయిపోవాలి. తర్వాత 2 వీక్స్కి మీరు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు,
ఓకే. ఈ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్‌లో ఈ సెక్షనల్ టెస్ట్ ఎన్విరాన్మెంటల్ మాక్ టెస్ట్‌లు అయిపోవాలి. దీంతో పాటు ప్యారలల్‌గా మీరు జియో టెక్నాలజీతో సర్వేయింగ్ కూడా చేస్తున్నారనుకోండి, సర్వేయింగ్ మాక్ టెస్ట్‌లు కూడా అయిపోతాయి. సో, ఎవ్రీ సండే మీరు బిట్స్ ప్రాక్టీస్ అవంతా ఓకే. బట్ అట్‌లీస్ట్ ఒక్క మాక్ టెస్ట్ అయినా రాయాలి. కుదిరితే 2 మాక్ టెస్ట్‌లు ప్యారలల్‌గా 2 సబ్జెక్ట్స్ మనం చదువుతున్నాం కాబట్టి 2 మాక్ టెస్ట్స్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ 2 మంత్స్ ఫాలో అవ్వాలి. ఒక 2 మంత్స్ తర్వాత ఏమవుతుంది, మ్యాక్సిమం సబ్జెక్ట్స్ మనం కవర్ చేసేసుకుంటాం. ఈ 2 మంత్స్ తర్వాత ఫుల్ లెంత్ టెస్ట్‌లు రాయడం స్టార్ట్ చేయాలి. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనం వెంటనే స్విచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు గేట్ ఎగ్జామ్లో ఏముంది, ఒక జియో టెక్నాలజీ క్వశ్చన్ ఇస్తారు, ఆ తర్వాత వెంటనే ఒకటి డిజైన్ ఆఫ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ నుండి ఇస్తారు, ఆ తర్వాత స్టీల్ స్ట్రక్చర్స్ ఉండొచ్చు. సో మనం ఏంటి, ఈ జియో టెక్నాలజీ ఫార్ములా నుండి క్విక్గా DCS ఫార్ములాస్ రీకాల్ చేసుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నేను సెక్షనల్ టెస్ట్లు రాశాను, నాకు కంప్లీట్గా వచ్చేస్తుందని లేకుండా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు కూడా మన గేట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలానే మన మాక్ టెస్ట్లు రాయాలి. ఇంకొకటి ఏంటి అంటే, మనల్ని మనం మోసం చేసుకోకూడదు. మాక్ టెస్ట్లు రాసేటప్పుడు 3 hours టైం అంటే 3 hours టైంలోనే రాయాలి. ఈ 3 hours కూడా కంటిన్యూస్గా రాయాలి. 1 hour రాశాను, తర్వాత బ్రేక్ తీసుకున్నాను, భోజనం తిన్నాను, ఆ తర్వాత మిగిలింది 2 hours ఇంకా మళ్ళీ రాశాను. లేదంటే ఈ 2 hours కూడా మళ్ళీ 1.5 hour రాశాను, లాస్ట్ హాఫ్ అన్ అవర్ సాయంత్రం ఎప్పుడు రాశానంటే కుదరదు. ఈ 3 hours కూడా కంటిన్యూస్గా కూర్చొని మనం ఎగ్జామ్లో ఎలాగైతే ప్లాన్ చేసుకొని ఎన్ని రౌండ్స్లో మనం పేపర్ కంప్లీట్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, ఫస్ట్ 10 marks స్టార్టింగ్లోనే చేస్తామా లేదంటే లాస్ట్లో చేస్తామా, ఇవన్నీ మీరు ముందే ఇది తీసుకొని ప్రిపేర్ అయ్యేసి ఉండాలి. ఓకే, ఇది మనం ఎగ్జామ్లో టైం ఎలా అలాట్ చేసుకోవాలి, ఇప్పుడు ప్రిపరేషన్లో టైం ఎలా అలాట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ రివిజన్. ఇందాక మనం చెప్పాను కదా, మీరు జియో టెక్నాలజీ ప్లస్ ఏదైనా ఒక కోర్ సబ్జెక్ట్ సర్వేయింగ్ చదువుతున్నారు అని అనుకున్నారనుకోండి, మీకు కుదిరితే ఇప్పుడు స్టార్టింగే మనం ఏం చదవలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రిపరేషన్ అన్న వాళ్ళకి చెప్తున్నాను ఇలాగా. మీరు ఒకవేళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఏదైనా ఒక DCS అలా కంప్లీట్ చేశారనుకోండి, ఈ 2 న్యూ సబ్జెక్ట్స్ మీరు చదువుతున్నారు అంటే ఈ DCS రివిజన్కి పెట్టుకోండి. ప్యారలల్గా రివిజన్ కూడా స్టార్ట్ చేయండి. మనం అందరం ఎలా ఆలోచిస్తాము అంటే, ఒక 3 monthsలో సిలబస్ కంప్లీట్ చేస్తాను, తర్వాత లాస్ట్ 1 month మొత్తం రివైజ్ చేస్తాను. ఓకే, ఇలా మనం ఇది తీసుకుంటాం. బట్ ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే 3 monthsలో నేను మీరు కాదు, అంత మనకు సాటిస్ఫాక్షన్గా నా సిలబస్ కంప్లీట్ అయింది అన్నట్టు ఎవరు కంప్లీట్ చెయ్యం కాబట్టి. ఓకే, లాస్ట్ మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే ఆ ముందు రోజు కూడా మనం ఏదో ఒక న్యూ టాపిక్ చదువుకోవడానికి వెళ్తాం. ఈ రివైజ్ అనేది మనం ఈ రివిజన్కి చాలా లీస్ట్ ప్రయారిటీ ఇస్తాం. బట్ ఇదే మన ర్యాంక్ని మనం ఎంత పేపర్ కంప్లీట్ చేస్తాం లేదు అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వకుండా డైలీ మనం ఏ సబ్జెక్ట్స్ అయితే తీసుకుంటామో ఆ సబ్జెక్ట్స్తో ఒక రివిజన్ తీసుకోండి. ఇది ఒక పద్ధతి. లేదు నేను 3 subjects అంత టైం అంత ఇది ఉండదు అని అనుకుంటే, మనం ఒక సబ్జెక్ట్ మీరు ఇది తీసుకుంటున్నారు కదా, అంటే ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ చదువుతున్నారు, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ రివిజన్ అన్న పెట్టుకోవాలి. ఓకే, చదివేసి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ చదువుంటారు కదా, సో మరి మీరు ఏదైతే సబ్జెక్ట్ కవర్ చేసేసి ఉంటారో అది రివిజన్ దీని వరకు తీసుకోవాలి. ఓకే, సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏది ఆ రోజు కొత్త సబ్జెక్ట్ కొత్తది క్వశ్చన్స్ నేర్చుకోకపోయినా పర్లేదు, కానీ రివిజన్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. అంటే ఇప్పుడు మీరు ఈ 2 subjects ఆ రోజు పెట్టుకున్నారంటే, మీకు వేరే ఏదైనా పని ఉంది, మీరు చదవలేకపోయారు, మనకు మిడ్ ఎగ్జామ్ ఉంది, లేకపోతే సెమ్ ఎగ్జామ్ ఉంది, ఏది ఉన్నా ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అయినా వదిలేయండి, కానీ కొత్తది నేర్చుకునేది ఈ రివిజన్కి పెట్టుకున్న ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ మాత్రం వదలకూడదు. ఓకే, సో ఇది అంత ఇంపార్టెంట్ రివిజన్ అనేది. ఓకే, సో నెక్స్ట్ మాక్ టెస్ట్. ఇందాకే చెప్పాను, ఏదానికి మనకు బిట్స్ రెగ్యులర్గా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ టాపిక్స్. నేను మొదలెట్టాను, కంప్లీట్ చేసే వరకు ఒక లైన్లో వెళ్ళిపోయాను అంటే అది కుదరదు. మనం ప్రిపరేషన్ అనేది ఎందుకోసం, ప్రిపరేషన్ ఎగ్జామ్లో రాయడానికే కదా. సో ఇది రాయలేనప్పుడు మనకి ఈ ప్రిపరేషన్ వేస్ట్. సో మనకున్న ఈ ప్రిపరేషన్ ఎగ్జామ్కి యూజ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి అంటే మనకు ఈ మాక్ టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ మనకు ఫెమిలియారిటీ విత్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటుంది. మనం ఫస్ట్ ఒకటి 2 మాక్ టెస్ట్లు ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే, నేను చదువుతోంది ఈ సబ్జెక్టేనా
లేకపోతే ఇది సివిల్ ఇంజనీరింగ్ మార్క్ టెస్టేనా అన్నట్టు ఉంటుందన్నమాట ఎప్పుడు స్టార్టింగ్. సో మీరు మార్క్ టెస్ట్లు రాయకుండా వెళ్ళారనుకోండి, ఎగ్జామ్లో వస్తుంది మనకు ఆ ఫీలింగ్. అలా రాకుండా సో మనం ఎప్పుడైతే ఈ మార్క్ టెస్ట్లు అనేది క్లియర్గా రాసుకుంటూ వస్తామో మనకి ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి మన ఎగ్జామ్లో సర్ప్రైజ్ ఫీల్ అయిపోకుండా క్వశ్చన్ చూసి మనము అంటే స్పీడ్గా మన ఎగ్జామ్ యాక్షన్ ఉంటుంది కదా, ఓకే, చేయడం, ప్రాబ్లమ్ ఆన్సర్స్ పిక్ చేసుకోవడం ఇలాగా ఉంటుంది. ఎగ్జామ్లో కూల్, అదే చెప్తున్నాను కదా, సర్ప్రైజ్ అయిపోతాం. లేదంటే ఫస్ట్ నేను ఇంత బాగా చదివాను, ఈ క్వశ్చన్లన్నీ ఇలా ఇచ్చారు అని కాకుండా సో కూల్ అండ్ కంపోజ్డ్ బిహేవియర్, ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఇలాగా లాస్ట్లో కుదిరితే ఏదన్నా మనకు స్కూల్స్లో అలాగా ఏదన్నా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, వెళ్ళి అది కూడా రాయాలి. ఎందుకంటే మనకు ఈ మాక్ లాస్ట్ ఎగ్జామ్ ముందు మనకి ఎన్ని మాక్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయో మ్యాక్సిమం అదే వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. 2012లో నేను గేట్ ఎగ్జామ్ రాసే లాస్ట్, ఇప్పుడు సండే ఉంటుంది కదా, ఈరోజు గేట్ ఎగ్జామ్ అంటే అంతకుముందు సండే వెళ్ళి ఒక మాక్ టెస్ట్ రాసేసి వచ్చాను. నాకు 63 అరౌండ్ వచ్చాయి. 2012 గేట్ ఎగ్జామ్లో కూడా నాకు 63.33 వచ్చాయి. ఓకే, అంటే మ్యాక్సిమం కేసెస్లో ఈ మాక్ టెస్ట్ అనేది చెప్పేస్తుంది మన పర్ఫార్మెన్స్ ఎంత అనేది. ఓకే, సో మనకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అప్పట్లో ఎలా ఉండేది అని అంటే 60 to 70 మార్క్స్ వచ్చాయంటే అది చాలా గ్రేట్ అనమాట. 63.33 మార్క్స్కి నాకు IOCL కాల్ లెటర్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఏ 78 79 వస్తే కూడా రావట్లేదు. అంటే కాంపిటీషన్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది అనేది చెప్తున్నాను. ఓకే, సో అప్పుడు 65, 66, 70 అంటే ఇంకా టాప్ 10 దీంట్లో ఉండేది. ఇప్పుడు 70 వచ్చింది అంటే ఇంకా మనకు తెలుసు ఎంత వెనక్కి వెళ్ళిపోతుంది ర్యాంక్ అనేది. సో ఇంకా చాలా కష్టపడి చాలా ఇది చేస్తేనే మనము PSUస్లోకి ఎంటర్ అవ్వడం కానీ, లేదంటే మనం అనుకున్న ఈ IITస్లో ఎంటెక్ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి. ఓకే, సో ఈ మై మిస్టేక్స్ టు బి అవాయిడెడ్, ఇది నా ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా చెప్తున్నాను. నేను కొంచెం సిల్లీ మిస్టేక్స్ చేయడం ఎక్కువ, కంగారు ఎక్కువ అంటారు కదా, అలాగా. సో ఇప్పుడు మనకి DCS అనుకోండి, అల్టిమేట్ లోడ్ ఉంది, కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు మొమెంట్ కనుక్కునేటప్పుడు WL²/8 వేసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ లిమిట్ స్టేట్ మెథడ్లో W8U వేసుకోవాలి. సో ఇది వదిలేసి ఏం చేస్తామంటే సర్వీస్ లోడ్ ఏదైనా క్వశ్చన్లో ఇచ్చుంటారు కదా, కంగారుగా అదే వేసి సబ్స్టిట్యూట్ చేసి నీట్గా ఈ మొమెంట్గా అన్నీ ఏమేం కావాలో ASC ఎంత, AST ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ. ఇంకా మనం ఏం చేస్తాము, కొన్ని ఇవన్నీ ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు θ = 30 degrees ఉంది. ఇప్పుడు టానో సైనో వేసుకునేటప్పుడు మాత్రమే మనం tan θ అంటే అలానే డిగ్రీస్లో వేసుకుంటాం. అలా కాకుండా మనం ఏదన్నా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము అన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి, ఈ థీటాని రేడియన్స్లో కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత ఉన్న ఇది సబ్స్టిట్యూట్ వచ్చిన ఆ రేడియన్స్ దీన్ని మనం ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, ఈ రేడియన్స్లో కన్వర్ట్ చేసుకోవడం మర్చిపోయి θ 30 అలానే ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అనమాట డిగ్రీస్లోనే. ఓకే, ఇలాంటి మిస్టేక్స్ తర్వాత ఇవన్నీ ఎందువల్ల వస్తాయి, మనం ఎనఫ్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల, ప్రాక్టీస్ చేసింది మళ్ళీ మనము రెక్టిఫై చేసుకోకపోవడం వల్ల వస్తాయి. ఇప్పుడు నేనున్న మాక్ టెస్ట్లు బాగా రాస్తాను, కానీ మాక్ టెస్ట్లో ఇప్పుడు నా మాక్ టెస్ట్ రాశాను, నాకు 63.33 మార్క్స్ వచ్చాయి అనుకుందాం అనుకోండి. ఈ రిమైనింగ్ మార్క్స్ పోయిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ క్వశ్చన్స్ ఏం చేయాలి, ఓకే, ఈ 63 ఓకే, ఇది నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం, నెక్స్ట్ సబ్జెక్టు నెక్స్ట్ సిలబస్ అని వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఈ పోయిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, రాంగ్ అయిన క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ ఏంటి అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల నా క్వశ్చన్ రాంగ్ అయింది, నేను ఎక్కడైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశానా, లేదంటే ఒక ఫార్ములా యూస్ చేయబోయి ఇంకొక ఫార్ములా యూస్ చేసేసానా, లేదంటే నేను ప్రిపరేషన్ అప్పుడు ఆ టాపిక్ కంప్లీట్గా ఎలిమినేటే చేసేసానా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది నేను చేయలేదు అందుకే నాకు 100+ ర్యాంక్ వెళ్ళింది అని అనుకుంటాను. మీరు ఆ తప్పు చేయకండి. మీరు ఏ మాక్ టెస్ట్ రాసినా ఆ మాక్ టెస్ట్ అలానే వదిలేయకుండా మీకు తప్పు అయిన క్వశ్చన్స్ మళ్ళీ మీరు వెరిఫై చేసుకొని వాటిని కరెక్ట్ చేసుకోవాలి. ఏదైనా టాపిక్ మనం ఈరోజు వదిలేస్తున్నా కూడా ఇంకా అది అలానే వదిలేయకుండా ఖచ్చితంగా మనం దాని గురించి క్లారిటీ తెచ్చుకొని అది
మనకున్న డౌట్ని క్లియర్ చేసుకొని ఫినిష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ ఏం చేస్తామంటే మనకు ఒక బిట్ రాలేదు రౌండ్ వేసుకుంటాం, దాన్ని మళ్ళీ చూద్దామని. నెక్స్ట్ వచ్చినవన్నీ కంఫర్టబుల్గా చేసుకుంటూ వెళ్తాం, మళ్ళీ రాలేదు రౌండ్ వేసుకుంటాం, అంతే. ఇంక ఇవి మళ్ళీ దేవుడికి అంటాం కదా, అలా కాకుండా మనకు ఏదైతే రాలేదో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఇవి మనం ఎగ్జామ్లో ఇచ్చినా చేసేస్తాం. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ర్యాంక్కి, మనకి ఏదైతే రాలేదో వాటి దగ్గరే. కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మనం బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకొకటి, స్లోగా మన ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసాము, ఒక 2 months తర్వాత ఏమవ్వాలి అంటే మనకు న్యూ సబ్జెక్ట్స్, న్యూ టాపిక్స్ చదవడం ఎంత ఇంపార్టెంటో దానికి ప్యారలల్గా మనం బిట్స్ ప్రాక్టీస్ చేయడం, మాక్ టెస్ట్ రాయడం, క్వశ్చన్స్ని కరెక్ట్ చేసుకుంటూ వీటిపైన ఫోకస్ ఎక్కువ, ఫస్ట్ వీటిపైన ఫోకస్ ఎక్కువ ఉండాలి. న్యూ టాపిక్స్ నేర్చుకోవడం కొద్ది రోజులకి ఏమవ్వాలంటే ఇవి తగ్గిపోతాయి, న్యూ టాపిక్స్ ఇది చేసుకోవడం. ఈ బిట్స్ ప్రాక్టీసు, మాక్ టెస్ట్, క్వశ్చన్స్ చేయడం ఇవి పెంచుకునేయాలి. ఓకే, నాకు తెలిసిన చాలామంది చాలా బాగా చదివే వాళ్ళు ఈ కొత్త విషయాలు నేర్చుకోవడంలోనే ఉండి ర్యాంక్ 2000, 3000కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారనమాట, వీటిని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేసి. ఓకే, సో ఇది నాకు అంటే ఇది చాలా ఎక్కువ ఇంపార్టెంట్. మనం కొత్త టాపిక్స్ రోజుకు ఒక కొత్త విషయాలు, ఇది ఫస్ట్ ఇది లేకుండా ఇది చేయలేము. సో ఫస్ట్ మనం మన సబ్జెక్ట్స్ని క్లియర్గా చదువుకోవాలి, దాని తర్వాత ప్రాక్టీస్ చేయడం, మాక్ టెస్ట్ చేయడం. ఇది రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని ఉండకూడదు. ఆల్రెడీ సెప్టెంబర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇది కరెక్ట్ టైం. ఓకే, సో అందరూ స్టార్ట్ చేసేది ఇదే. ఈ సెప్టెంబర్, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లోనే స్టార్ట్ చేసుకుంటారు. అదే టాపర్స్ అయినా నేను చెప్తున్నాను కదా, ఒకవేళ 1 year 2 years ఎవరు గేట్ ఎగ్జామ్కి మనకు యూపీఎస్సీ లాగా ప్రిపేర్ అవ్వరు, ఎవరో రేర్ కేసెస్లో అవుతారు. మామూలు మనలాంటి వాళ్ళంతా సెప్టెంబర్ ఆర్ ఆగస్ట్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఓకే, సెప్టెంబర్ టు జాన్ అనేది మన ఈ సీజన్ అనేదే గేట్ సీజన్గా ఇదన్నమాట. ఓకే, సో సెప్టెంబర్ ఇది కరెక్ట్ టైం, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రోజు ఒక మ్యాథ్స్ కంపల్సరీ చేయండి, రోజు ఒక 2 సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చదవండి, ప్యారలల్గా మాక్ టెస్ట్, బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ రండి. ఈజీగా మనకు మంచి ర్యాంక్ వచ్చేస్తుంది. ఓకే, సో 2 years 3 years ప్రిపరేషన్ ఏం అక్కర్లేదు, అందరూ చదివేది 3 months గేట్ ఎగ్జామ్కి. సో మీరు ఇప్పుడు లేట్ అయ్యింది అనుకోకుండా ఇప్పుడు స్టార్ట్ చేసి క్లియర్గా, బట్ 5 hours పైన చదవాలి. 5 hours సరిపోతుంది. ఓకే, సో మనకు కాలేజ్ అంతా ఉంటుంది కాబట్టి మీరు మార్నింగ్ ఈవినింగ్ అనేది మీరే ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ చదవడం అలవాటు, 4 to 8. సో మ్యాక్సిమం ఈ టైంలో చదివేసుకుంటాను, రోజంతా రివైజ్ చేసుకుంటూ బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ అలా ఉంటాను అనమాట. సో మీరు ఈవినింగ్ ఇది అనుకోండి, మీరు ఈవినింగ్ 6 to 11, 10 అలాగా మీరు ఈవినింగ్ చదువుకోవడానికి ఇచ్చేయండి, ఎందుకంటే కాలేజ్ అవర్స్లో కుదరదు కాబట్టి. సో అలా ప్లాన్ చేసుకోండి, మార్నింగా ఈవినింగా అనేది. దాంట్లో మళ్ళీ ఎన్ని అవర్స్ ఏ సబ్జెక్ట్ అనేది మార్క్ చేసుకోండి. సో ప్రాపర్ ప్లాన్తో ముందుకెళ్ళండి. ఓకే, ఫైనల్గా కన్సిస్టెన్సీ ఈజ్ కీ. రోజు చదవండి. మనం అనుకుంటాం రోజు కొంచెం చదువుకుంటూ వెళ్ళినా కూడా 10 daysలో సబ్జెక్ట్ అయిపోతుంది. ఓకే, లేదు అంటే ఎంత స్లోగా వెళ్ళినా 2 weeksలో అయిపోతుంది. సో ఇప్పుడు నేను డిజైన్ ఆఫ్ కాంక్రీట్ స్ట్రక్చర్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మనకు లిమిట్ స్టేట్ ఆఫ్ బీమ్స్ అయ్యింది, కొలాప్స్ చెప్పేశాను. తర్వాత ఇప్పుడు ఇంకా ఉందేంటి అంటే ఫ్లేంజ్డ్ బీమ్స్, ఇంకా చిన్న టాపిక్స్. ఓకే, ఇప్పుడు ఈ బాండ్ ఇలాగా చిన్న టాపిక్స్ ఒక 2 ఉన్నాయి, అయిపోతే DCS అనేది అయిపోతుంది. తర్వాత వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ కాన్సెప్ట్ ఒక క్లాస్ చెప్పానంటే DCS అయిపోతుంది. అంటే మనం DCS రోజు ఒక 20 minutes వీడియోసే చేస్తున్నాను నేను. అలాగే 20 minutestోనే ఒక 2 weeks అయింది అంటే సిలబస్ అయిపోతుంది. ఓకే, సో మనం ఏంటంటే 20 minutesలో క్లాస్ విన్నంత మాత్రం సిలబస్ అయిపోతుందా, లేదంటే 20 minutesలో చదివేస్తానా అనుకోకుండా 20 minutes మనం డైలీ ఫాలో అవుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తే ఈజీగా ఒక 20 daysలో అయినా మనకు సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయి మొత్తం మనం బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి రెడీ అయిపోతాం. ఓకే, సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో మీ స్ట్రాటజీ మీరు ఓన్గా మీరు డిజైన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇది ఒకరికి వర్కౌట్ అయింది, ఇంకొకరికి వర్కౌట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒకే సబ్జెక్ట్ చదవడం అలవాటు ఉంటుంది. సో ఏది మీకు కన్వీనియంట్ ఉంది అంటే అది ప్రిపేర్ అయ్యి మాక్ టెస్ట్లు రాసి మంచి ర్యాంక్ తెచ్చుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఫాలో ద వీడియోస్. సో నేను ఖచ్చితంగా సిలబస్ కవర్ చేసేస్తాను. ఓకే, పీవైక్యూస్ డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఇంకొకటి ఏంటి అంటే మిస్టేక్స్ ఎక్కడ చేస్తామనేది హైలైట్ చేసుకుంటూ వెళ్తాను. తర్వాత మనము ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అనేది చెప్తూ వెళ్తాను. కాబట్టి మీరు చూసి యూటిలైజ్ చేసుకుంటే ఓకే, ఐ విల్ బీ హ్యాపీ. ఎనీహౌ, ప్రిపేర్ వెల్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.